మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి. అందరికీ మంచి జరగాలి. 2020 సంవత్సరం జూలై మాసం మాస ఫలితాల్లో భాగంగా మనము ఇప్పుడు సింహరాశి గురించి చెప్పుకుంటున్నాం. సింహరాశి వాళ్ళకు రాశ్యాధిపతి లాభస్థానం నుంచి 17వ తారీఖు వ్యయ స్థానంలోకి వస్తాడు. అదేవిధంగా జన్మంలో కేతు ఉన్నాడు, జన్మంలోకి శుక్రుడు వచ్చాడు, అష్టమంలో శనేశ్వరుడు ఉన్నాడు, సప్తమ స్థానంలో రాహువు, 10వ స్థానంలో కుజుడు, లాభస్థానంలో బుధుడు, రవి గురులు వ్యయంలో ఉన్నారు. ఇక్కడ అష్టమ శని నడుస్తూ ఉంది. ఈ అష్టమ శనికి పరిష్కారము గురువు శనిని చూడడము. గురువు శనిని చూడడంతో మీకు అష్టమ శని దోషం మొత్తం పోయింది. రవిగ్రహం వ్యయంలోకి అంటే రాశాధిపతి వ్యయంలోకి వచ్చాడు. రాశాధిపతి వ్యయంలోకి వస్తే ఏమవుతుంది? వ్యయస్థానంలో పడకూడదు, మంచిది కాదు. గురువు వ్యయంలో ఉన్నాడు, కానీ శనిని చూడడం వల్ల అష్టమ శని దోషం నశించింది. అంత మంచిది కాదు రవి వ్యయస్థానంలో ఉండడము. మరి రాశిలోకి శుక్రుడు తృతీయాధిపతి, దశమాధిపతి వచ్చారు, కానీ కుజుడు రాశిని చూస్తాడు. ఈ రాశికి భాగ్యాధిపతి, చతుర్థ భాగ్యాధిపతి, చాలా మంచి గ్రహము. రాశిని చూడడం బెటర్ అయింది. కాబట్టి ఇక్కడ కేతువు శుక్రుడికి ఇద్దరికి కూడా బలం దొరికింది. అదేవిధంగా సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు. సప్తమ స్థానంలో రాహు ఉంటే అంత మంచిది కాదు. అంటే పబ్లిక్లో కొంచెం మీరు అదేమంటారంటే రాహు అంటే ఒక మ్యాజిక్. మీరు ఏమరపాటుకుంటే ఎవరైనా మిమ్మల్ని ఏమరుస్తాను అర్థం. కేర్ఫుల్గా ఉండాలి. రాహు 7 ఇంటి ఉంటే రాశిని చూస్తాడు. ఈ రాశికి మంచివాడు కాదు, పితృదోషం ఉందని చెప్పొచ్చు. రాహు రాశిని చూస్తే, మరీ ముఖ్యంగా సింహరాశిని చూస్తే పితృదోషంగా పరిగణిస్తారు. రవిగ్రహం కూడా పితృకారకుడు వ్యయంలో పడిపోయాడు. కాబట్టి పితృపరిహారం చేసుకోవాలి. మకా నక్షత్రము అమావాస్య ఉన్నప్పుడు పితృపరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యం, చేసుకుని తీరాలి. అదేవిధంగా లాభస్థానంలో బుధుడున్నాడు. ద్వితీయాధిపతి లాభంలో ఉండడము చాలా మంచిది. మీకు అనేక విధాలుగా బెనిఫిట్స్ ఇచ్చేటువంటి గ్రహము. మరో గ్రహము కుజుడు, తర్వాత బుధుడు. అష్టమ శని నశించింది కాబట్టి మీకు ఎన్నో కష్టాలు ఒక విధంగా ఇప్పుడు తగ్గిపోయినట్లే. అంటే ఫలితం దక్కకుండా ఉన్నటువంటి పరిస్థితి నుంచి మీరు చేసినటువంటి కష్టానికి ఫలితం దక్కే పరిస్థితికి వచ్చింది గ్రహస్థితి. తర్వాత లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేయాలి, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువ చేయాలి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి, పితృపరిహారం చేసుకోవాలి. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటూ రావడం వల్ల చాలా మంచిది. కాషాయం రంగు కలిసి వస్తుంది. ఉలవలతో చేసినటువంటి పదార్థాన్ని విఘ్నేశ్వరుని నైవేద్యంగా పెట్టడం మంచిది. వినాయకుడి ఆలయాలపైన జెండాలో డొనేట్ చేయడం చాలా మంచిది. ఇప్పుడు కేతు జన్మలో ఉన్నాడు కాబట్టి టొప్పి ధరించాలి ఎక్కువగా. ఎండలకు కానీ దేనికైనా కానీ హెల్మెట్ లేకుండా వెహికల్ నడపకూడదు. దువ్వెన దానం చేస్తే మంచిది. ఎందుకంటే కేతు అంటే తలలేని గ్రహం, తల మీద వెంట్రుకలు, కాబట్టి దువ్వెన దానం చేయడం కేతు అనుకూలత పెంచుతుంది. టోపీలు దానం చేయడం వల్ల కూడా మీ యొక్క ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. మీరు ఇవ్వగలిగితే హెల్మెట్లు కూడా ఇవ్వచ్చు, దువ్వెన ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా ఫలితం అయితే ఒకటే. మీ స్థితిగతులను బట్టి మీరు హెల్ప్ చేయొచ్చు. మీకు తెలిసినటువంటి దగ్గర బంధువులకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు. సప్తమ స్థానంలో ఉన్న రాహువుని నియంత్రించడానికి దుర్గా ఆరాధన, దుర్గా కవచం లాంటివి, ఖడ్గమాలు లాంటివి చదువుకోవడం మంచిది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిని గురువు నియంత్రిస్తున్నాడు కాబట్టి ఎక్కువగా ఆలయానికి వెళ్ళి, మరీ ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి రావడం. రవి గురువులు కలిస్తే శివాలయానికి వెళ్ళి రావడం చాలా చాలా మంచిది. అక్కడికి వెళ్ళి మీరు కనీసం 24 నిమిషాలు లేదు 48 నిమిషాలు, అంటే 2 గడియల కాలం కానీ గడియ కాలం కానీ, లేదు మీ వయసు ఉన్నటువంటి ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు కానీ ఉండాలి. చక్కగా మీరు 5, 11, 28 దీపాలు పెట్టచ్చు. అదేవిధంగా మీ వయసుకు సమానం అయినటువంటి సంఖ్యలో దీపాలు పెట్టచ్చు. ఎందుకంటే రవి ఒక దీపము, ఆయన వ్యయస్థానంలో నీటిలో పడిపోయాడు, జలరాశిలో ఉన్నాడు. రాశ్యాధిపతి బలం పెరగాలంటే మీరు 12వ స్థానం అంటే మోక్ష స్థానం కాబట్టి ఆలయంలో దీపాలు పెట్టడం చాలా మంచిది. ఆదివారం పెట్టచ్చు, గురువారం పెట్టచ్చు, శనివారము పెట్టచ్చు. మరి ముఖ్యంగా విఘ్నేశ్వరుని దగ్గర ఖచ్చితంగా 5 దీపాలను పెట్టాలి. ఇలా ఈ దీప పరిహారం మీరు ఈ మాసం చేసుకోవచ్చు, చక్కగా ఉంటుంది సింహరాశి వాళ్ళకు.
అదేవిధంగా ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు బుధుడు బలంగా ఉన్నాడు కాబట్టి మీరు ఏం చేయాలన్నా మీకు తెలివితేటలు కావాల్సినటువంటి ఇంటెలిజెన్సు బుధగ్రహం ఇస్తుంది. ఈ ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ మాసం మీకు సర్వే సర్వత్రా శుభంగానే ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు ఈ పరిహారాలు చేసుకుంటూ ఎక్కువగా వాడుకోవాల్సినటువంటి రంగులు మీకు ఎరుపు రంగు బాగుంటుంది, లేత బ్లూ, లేత గ్రీన్ కలర్ బాగుంటుంది. తర్వాత వైట్ కలర్, ఫుల్ వైట్ కలర్ బాగుంటుంది. ఇక నేను చంద్రుడిని ప్రామాణికంగా తీసుకోలేదు. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి ప్రధాన గ్రహాలను ప్రామాణికంగా తీసుకోవడం చెప్పడం జరిగింది. మీకు కలిసి వచ్చే నెంబర్లు 7, 5, 9 ఈ నెంబర్లు మీకు బాగా కలిసి వస్తాయి. చక్కగా ఈ పరిహారాలు చేసుకుని మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.